కారంపూడిలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత సోమవారం పల్నాడు న్యూస్ తో మాట్లాడారు. మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వం స్థాపించిన మోడల్ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయని, వచ్చే విద్యా సంవత్సరం బాలికలకు హాస్టల్ వసతి కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మోడల్ స్కూల్ విద్యార్థులు ఎక్కువ శాతం ప్రతిరోజు స్కూల్కి రాకుండా గైర్హాజరవుతున్నారని, ఇప్పటికైనా వారి తల్లిదండ్రులు బిడ్డలపై శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు స్కూల్కి పంపించేలా బాధ్యత తీసుకోవాలన్నారు. మెయిన్ ఇదేంటంటే ఇప్పుడు ఈరోజు మనకి మ్యాక్సిమం రావాల్సిన టీజీటీస్ స్టాఫ్ మొత్తం వచ్చేసినట్టే. వాట్ బ్యాక్లాగ్ పోస్ట్ ఆర్ దేర్ ఆల్ ఆర్ ఫిల్డ్, అన్నీ ఫిల్అప్ అయిపోయాయి. మన క్యాంపస్లో శాంక్షన్ పోస్ట్ 20 ఉంటే 18 పోస్టులు ఫిల్అప్ అయిపోయాయి. ఓకే, మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్, మొత్తం కారంపూడిలో ఉన్న పేరెంట్స్, మా మోడల్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్కి మా రిక్వెస్ట్ ఏంటి అంటే టు బీ రెగ్యులర్ టు స్కూల్. అన్ని రిసోర్సెస్, అన్ని దీంతో ఎక్విప్మెంట్స్ తోటి, అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి గవర్నమెంట్ మనకి ఇంత మంచి స్కూల్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రొవైడ్ చేసినప్పుడు గుడ్ యూటిలైజేషన్, ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని నా అభ్యర్థన మెయిన్ పేరెంట్స్కి. అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి అన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అండ్ సిఈసీ. ఓకే, ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్ హూఎవర్, అన్ని స్కూల్స్ మన చుట్టూ ఉన్న స్కూల్స్లో ఎక్కడైనా సరే మంచి రిజల్ట్ వచ్చిన పిల్లలు దే కెన్ అప్లై ఫర్ ఇంటర్మీడియట్ మన క్యాంపస్లో. ప్యూర్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ అవైలబుల్. మొత్తం అన్ని గ్రూప్స్లో ఫ్యాకల్టీ మెంబర్స్ మనకి అవైలబుల్ ఉన్నారు. లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంది, ఓన్లీ 20 స్టూడెంట్స్ పర్ ఈచ్ క్లాస్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీలో 20 స్టూడెంట్స్ పర్ ఈచ్ క్లాస్ మనకి, ఈచ్ క్లాస్. సో అంత లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి వీ కెన్ డూ వండర్స్ యాక్చువల్లీ, ఇంత ఫ్యాకల్టీ తోటి. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మనకి గవర్నమెంట్ చేస్తే, మన బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, హాస్టల్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. అప్రూవ్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్లో మనకి హాస్టల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్ హాస్టల్ ఈజ్ మెయిన్లీ ఫర్ 9th to senior inter girls, ఓన్లీ గర్ల్స్ హాస్టల్. 100 bedded హాస్టల్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా మొత్తం ఫర్నిచర్ తోటే, ఫుల్ ఎక్విప్మెంట్ తోటి వచ్చేస్తుంది. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని కొంచెం దూరం అంటే 5 kilometers అబవ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. గర్ల్స్కి హాస్టల్లో ఉండే ఎలిజిబిలిటీ 5 kilometers అబవ్ నుంచి వచ్చే పిల్లలు, అంటే లోకల్లో ఉండే గర్ల్స్కి హాస్టల్లో ఉండే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ 5 kilometers కన్నా ఎక్కువ దూరం నుంచి వచ్చే పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే ఎంతమంది ఉంటారు గర్ల్స్ హాస్టల్లో? అదే చెప్తున్నాను కదా సార్, స్ట్రెంగ్త్ 100 members, 25 rooms ఉన్నాయి మనకి. ఈచ్ రూమ్ 4 members ఉండొచ్చు. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం వీళ్ళకి ఇస్తాము. తర్వాత సీట్స్ ఆర్ నాట్ ఫిల్డ్, మనం ఉన్న పిల్లల్ని తీసేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఇంటర్మీడియట్ వాళ్ళకే ఇస్తాం, బికాస్ దట్ ఈస్ రిజల్ట్ ఓరియంటెడ్. ఇంటర్ అండ్ 10th క్లాస్ దాంతో ఫిల్అప్ అయిపోతే ఓకే, ఫిల్అప్ అవ్వకపోతే ఇంకా మిగతా క్లాసెస్ కూడా ఇచ్చుకునే ఛాన్సెస్ ఉండొచ్చు సార్.